ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనిపై 2024 జూన్ 4న ఒక సంచలనం నమోదైంది. జనసేన పార్టీ పోటీ చేసిన 21కి 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలలో విజయకేతనం ఎగరేసి 100% స్ట్రైక్ రేట్తో దేశంలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే కౌంటింగ్ రోజున ఇంతటి ప్రభంజనం సృష్టిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా, అత్యుత్సాహం ప్రదర్శించకుండా అత్యంత నిశ్శబ్దంగా, ప్రశాంతంగా దీర్ఘాలోచనలో మునిగిపోయారట. గెలుపోటములను సమానంగా స్వీకరించే కర్మజీవిలా పవన్ కళ్యాణ్ ఆ రోజు కనిపించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పిక్ ద్వారా వైరల్ అవుతోంది. రిజల్ట్ డే రోజున ఎవరైనా లీడర్ ఎలా ఉంటారు? ఫుల్ టెన్షన్తోనో లేదా విక్టరీ ట్రెండ్స్ చూసిన ఎగ్జైట్మెంట్తోనో మునిగిపోతారు. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఫలితాలు వస్తున్న వేళ తన రూంలో సోఫాపై ప్రశాంతంగా జారగిలబడి కూర్చున్న పవన్ కళ్యాణ్ ఫోటో ఇప్పుడు నెట్టింట సరికొత్త చర్చకు తెరలేపింది. లాల్చీ పంచకట్టుతో అత్యంత సాదాసీదాగా కూర్చున్న ఆయన ముఖంలో ఎలాంటి ఆందోళన కానీ, మితిమీరిన ఆనందం కానీ లేవు. పోరాటం చేశాం, ఫలితం వస్తే సరే, రాకుంటే వచ్చే వరకు పోరాడమే మన ధర్మం అనే ఒక యోగిలాంటి మనస్తత్వం ఆయనలో కనిపించింది. అయితే ఈ అద్భుత విజయం వెనుక పవన్ కళ్యాణ్ పడ్డ 12 ఏళ్ల కష్టం, మానసిక సంఘర్షణ ఉన్నాయి. ఇటీవల ఒక ఓపెన్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గత 2 ఏళ్ల నుండి తాను నవ్వడం పూర్తిగా మానేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏం చేసినా కూడా కొందరు సమస్యగానే చూస్తున్నారని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు ఎదురయ్యే ఒత్తిడి, ప్రజా సమస్యల నడుమ తన నవ్వు కనుమరుగైపోయిందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఏపీలో ఉన్న కుల భావనకు, కుల రాజకీయాలకు తాను కూడా బాధితుడినే అనేలా ఆయన ఎంతో పెయిన్తో మాట్లాడారు. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రీసెంట్ ఎలక్షన్స్ లో అద్భుత విజయాన్ని అందుకున్న దళపతి విజయ్తో కొందరు పవన్ ని పోల్చడంపై జనసేనాని చాలా ప్రాక్టికల్ గా స్పందించారు. నన్ను విజయ్తో పోల్చకండని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులో ఉన్న పరిస్థితులు వేరు, ఏపీలో తాను గత 12 ఏళ్లుగా ఫేస్ చేసిన దారుణమైన పరిస్థితులు వేరని గుర్తు చేశారు. అయినప్పటికీ విజయ్ పట్ల పవన్ కళ్యాణ్ అత్యంత సానుకూల వైఖరిని ప్రదర్శించారు. పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే తమిళనాడు ప్రజల మనసులు గెలుచుకుని సింహభాగం స్థానాలు సంధించిన విజయ్ని మనస్ఫూర్తిగా అభినందించారు పవన్. తమిళనాడులో ఎలక్షన్స్ చాలా పీస్ఫుల్ గా జరిగాయని, తనకే అసూయ పుట్టేంత చక్కగా అక్కడ అధికార మార్పిడి జరిగిందని సరదాగా వ్యాఖ్యానించారు. నిజానికి తమిళనాడులో ఎన్డీఏ కూటమి గెలవాలని పవన్ కోరుకున్నప్పటికీ అక్కడ ప్రజలు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీని గెలిపించినప్పుడు ఆయన ఎలాంటి భేషజాలకు పోకుండా వెల్కమ్ చెప్పారు. ప్రజల తీర్పును గౌరవించడం, తోటి నటుడి విజయాన్ని మనసారా ఆస్వాదించడం పవన్ కళ్యాణ్ సంస్కారానికి నిదర్శనం. రాజకీయాలలో గెలుపును తలకెత్తుకోకుండా, ఓటమికి కుంగిపోకుండా ప్రజాసేవకే అంకితమైన పవన్ లాంటి లీడర్స్ చాలా అరుదుగా ఉంటారని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి.